విజయ్ సేతుపతి ఈ పేరు వింటే తమిళ యాక్టర్ అంటారు కానీ తెలుగులో కూడా ఎనలేని అభిమానులు సొంతం చేసుకున్నారు ఈ స్టార్ హీరో. మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు కూడా. ఇక హీరో పాత్రల్లో ఏ రేంజ్లో అభిమానించారో విలన్ పాత్రలో కూడా అదే రేంజ్లో అభిమానులు సంపాదించుకున్నారు ఈ స్టార్ హీరో. అయితే తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాతో విలన్ పాత్రలో నటించడం ప్రారంభించారు విజయ్. తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో నటిస్తే బాలీవుడ్లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. ఈ సినిమాల కంటే ముందు తమిళ్లో మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో కూడా నటించారు. హీరోతో సంపాదించిన పేరును విలన్తో కూడా సంపాదించారు. ఆయన ఏ పాత్ర చేసినా సూపర్ హిట్ అనే రేంజ్లో టాక్ వస్తుందైతే సడన్గా మక్కల్ తన నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. విలనిజంతో నటించిన ఈయన ఇలాంటి పాత్రలు ఇక చేసేది లేదంటున్నారు. కేవలం హీరో కథల్ని మాత్రమే తనకు చెప్పాలని, విలన్ పాత్రలో నటించేది లేదని చెప్పారట దర్శక నిర్మాతలకి. నేను చేయాలనుకున్న పాత్రలన్నీ చేసేసాను, ఇకపై హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతానంటున్నారు. కేవలం హీరో కథలే మాత్రమే తనకు వినిపించాలని అంటున్నారట. ఇటీవల నార్త్ రామాయణంలో విభీషణుడి పాత్ర కోసం ఆఫర్ వస్తే నిమిషం కూడా ఆలోచించకుండా నో అనేశారట విజయ్. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నో చెప్పడంతో ఆయన అభిమానులు నిరాశపడుతున్నారు. విజయ్ సేతుపతి తొందరపడి నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడిప్పుడే ఈయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతుంటే ఇలాంటి నిర్ణయం ఏంటనే చర్చ సాగుతోంది. హీరోగా ఎంతోమంది అభిమానులున్నా ఈయనను విలన్ పాత్రలో కూడా ఆహ్వానించి అభిమానులు పెరిగిపోయారు. మరి తన తర్వాత ప్రాజెక్ట్స్ని ఎలా ఎంచుకుంటారు? ఎలాంటి సినిమాలకి ఓకే చేస్తారో చూడాలి. అయినా విజయ్‌ను హీరోగా చూడాలని ఆశపడేవారే ఎక్కువ. మరి చూడాలి ఇక నుంచి స్టార్ హీరో కెరియర్ ఎలా ఉంటుందో. ఏదో పర్వాలేదు క్యారెక్టర్ చేస్తున్నారని అనిపించుకోవాలి కానీ, ప్రతీదీ చేస్తున్నారు గదా అని అన్ని విలన్ సినిమాలో చేస్తే ఆయన్ని విలన్‌గానే ఫిక్స్ చేస్తారా ఏంటి? మరి దేశవ్యాప్తంగా ఆయన్ని హీరోగా గుర్తించాలని ఆశపడుతున్నటువంటి అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ఏ క్యారెక్టర్ అయినా చేయగలడని తెలుసు. కానీ హీరోగా చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. కాబట్టి విజయ్ సేతుపతి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తారో చూద్దాం.